ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని యొక్క కార్యాలు ఖచ్చితమైనవి. అంతే కదండి, దేవుడు చేసే కార్యాలన్నీ ఎంతో ఖచ్చితమైనవండి. మానవుడు చేసే కార్యాలలో తప్పు ఒప్పులు ఉండొచ్చేమో, కానీ దేవుడు చేసే కార్యాలలో తప్పులు ఉండవండి. దేవుడు ఖచ్చితంగా ఒక కార్యాన్ని చేస్తారు. ఆలోచనతో, ఉద్దేశంతో ఒక కార్యాన్ని జరిగిస్తారు. ఈ విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మానవుని సృష్టించిన విధానం ఉంది కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1-2 అధ్యాయాలు చదివినట్లయితే దేవుడు మానవుని ఎలా సృష్టించారో మనకు అర్థమవుతుంది. దేవుడు మానవుని సృష్టించిన విధానాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మానవుని సృష్టించారు. జ్ఞానముతో, ఆలోచనతో, ఉద్దేశంతో పర్ఫెక్ట్గా దేవుడు మానవుని సృష్టించారండి. ఏ అవయవ భాగం ఎక్కడుండాలో ఖచ్చితంగా దేవుడు ఆలోచన చేసి జ్ఞానముతో, ఉద్దేశంతో దేవుడు సృష్టించారు. మానవ జీవితాన్ని మనం చూసినట్లయితే, మానవ శరీరాన్ని మనం చూసినట్లయితే మానవుని దేవుడు ఎంత గొప్పగా దేవుడు సృష్టించారో మనకు అర్థమవుతుందండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు చేసిన ఏ కార్యమైనా సరే అందులో ఖచ్చితత్వమే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందే కానీ ఏ తప్పులు ఉండవండి. మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా చేశారు అని అంటే ఆ కార్యం వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఒక ఆలోచనతో దేవుడు చేస్తారు. దేవుని ఆలోచన గుర్తించి ముందుకు సాగడం ఎంతో మేలండి. చాలామంది వ్యక్తులు అలా కాకుండా తమకు నచ్చలేదని చెప్పి దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ నష్టాన్ని పొందుతున్నారు. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని కార్యాలు ఖచ్చితంగా ఉంటాయని సత్యాన్ని గుర్తిద్దాం. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.